Morning to all of Hello, you. sir. Good afternoon. Good afternoon to everyone. Good afternoon, sir. Yes. Good afternoon, sir. Good afternoon. Okay, guys. నా స్క్రీన్ షేర్ అవ్వలేదా అండి అక్కడ చూడు మళ్ళీ ఇదేం ప్రాబ్లం సరే మళ్ళా అవుతుందా అవట్లేదా రైట్ ఓకే గైస్ సో మరి ఈరోజు సో నా స్క్రీన్ అందరికీ కనపడుతుందా సో స్క్రీన్ విజిబుల్ Yes, sir. Yes, sir. Yes, sir. ఆల్ రైట్ సీ గైస్ మరి ఈరోజు బిల్డింగ్ కూడా కంప్లీట్ చేసేసుకొని ఓకే సో బిల్డింగ్ కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంకా మండే నుంచి రేపు క్లాస్ ఉందో లేదో నేను ఇన్ఫార్మ్ చేస్తాను సో మండే నుంచి ఇంకా మనకి పేమెంట్స్ చేస్తాను ఓకేనా సో బిల్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే నాన్ కమర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారో సో వాళ్ళకి చార్ట్లో నేను రెజ్యూమ్ పంపిస్తాను ఓకే సో రెజ్యూమ్ చూసుకొని సో ఆర్డర్ మేనేజ్మెంట్కి దాంట్లో పేమెంట్ సంబంధించిన ఉన్న రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ తీసేసి వెళ్ళిపోవచ్చు ఓకే సో ఈ రోజు కానీ ఒక రెజ్యూమ్ పంపిస్తాం నాన్ కమర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు సో ఫస్ట్ కాడి నుంచి వింటున్న వాళ్ళు ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సురేష్ యాదవ్ అనే అబ్బాయి ఫస్ట్ కాడి నుంచి వింటున్నాడు ఇప్పుడు అబ్బాయి పీటూపీ నుంచి వింటున్నారు కదా పీటూపీలో జాబ్ లెటర్ ఎలా తయారు చేస్తాం అవన్నీ మీకు తెలుసు కదా జాబ్ లెటర్ ఎలా ఎత్తుకోవాలి అవన్నీ తెలుసు కదా ఓకే మీరు మెల్లగా స్టార్ట్ చేసుకోండి ఓకే సో ఇలా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు సో నో ప్రాబ్లం ఇంకా లేదు ఒక 10 రోజులు ఉంటే అయిపోతుంది ఎట్లాగో మనకు ఓకే రైట్ ఓటీసీలో ఏమేమైనాయి ఇప్పటి వరకు ఓకే ఓటీసీ ప్రాసెస్లో మనం ఏమేమి డిస్కస్ చేసాం ఓకే ఫస్ట్ ఏంటండి ఎంక్వైరీ ఓటీసీ ప్రాసెస్ మనకి ఇంకొక 10 క్లాసుల్లో ఇంకా 10 దగ్గర ఇంకా 10 రోజులు అయిపోతుంది ఓకే సో దగ్గర పడ్డాము మనం ఎంక్వైరీ తర్వాత ఏంటండి కొటేషన్ డన్ తర్వాత అవుట్లైన్ అగ్రిమెంట్ ఈ పాటికి అందరికీ వచ్చేసింది అవునా కదా అవుట్లైన్ అగ్రిమెంట్ there is two types కాంట్రాక్ట్ అండ్ షెడ్యూల్ అగ్రిమెంట్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ two types again షెడ్యూల్ అగ్రిమెంట్ కాంట్రాక్ట్స్ మళ్ళీ 2 types అనుకున్నాం అవునా కదా 2 types yes sir 15 నిమిషాలు మాట్లాడాలండి దీని మీద మీరు సో ఈ టాపిక్ మీద 15 నుంచి 2 నిమిషాలు మాట్లాడాలి అప్పుడే మీరు జాబ్కి వెళ్ళచ్చు సో ఎంక్వైరీ కొటేషన్ అవుట్లైన్ అగ్రిమెంట్ కాంట్రాక్ట్ తర్వాత షెడ్యూల్ అగ్రిమెంట్ కాంట్రాక్ట్ 2 types వాల్యూ బేస్డ్ అండ్ క్వాంటిటీ తర్వాత అవుట్ బౌండ్ డెలివరీ అవుట్ బౌండ్ డెలివరీలో ఏమున్నాయి పికింగ్ ప్యాకింగ్ లోడింగ్ డెలివరీ అయిపోయింది Dispatch. ప్యాకింగ్ అయిపోయింది లోడింగ్ dispatch is nothing but PGA. yes సో పోస్ట్ గూడ్స్ ఇష్యూ కూడా అయిపోయింది ఇంకొకటి మిగిలి ఉంది ఇది చేసుకొని హ్యాపీగా మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు బిల్డింగ్ డాక్యుమెంట్ కోసం ఇక్కడ ఈరోజు వచ్చింది లేకపోతే ఈరోజు క్లాసెస్లో ఉండేదే కాదు అవునా కదా సో ఈ బిల్డింగ్ డాక్యుమెంట్ కూడా మేక్ చేసుకుంటే మనకి పని అయిపోతుంది అవునా రైట్ సో ఇక్కడ దాకా అందరికి క్లారిటీ ఉంది కదా ఫుల్ క్లారిటీ ఉందా లేదా ఉంది కదా రైట్ సో ఎవరైనా మధ్యలో జాయిన్ అయిన వాళ్ళు వదిలేసేయండి నష్టం లేదు మధ్యలో జాయిన్ అయ్యాం సార్ మాకేం అర్థం కాలేదంటే వదిలేయండి మళ్ళీ ఫ్రెష్గా చెప్పుకుందాం ఓకే సో R2R నెక్స్ట్ క్లాస్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మళ్ళీ R2R నాన్ కమర్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో టైం వేస్ట్ చేసుకోవద్దు R2Rకి అటెండ్ అవ్వద్దు మీకు ఎలాగో R2Rలో మిమ్మల్ని మీ ప్రొఫైల్స్ని పిక్ చేసుకోరు నాన్ కమర్స్ బ్యాక్గ్రౌండ్ ఎవరైతే ఉన్నారో R2R ప్రొఫైల్కి అటెండ్ అవ్వద్దు ఓన్లీ P2P
ఓటీసీ ప్రొఫైల్స్కి ప్రిపేర్ అయ్యి జాబ్స్ ట్రై చేసుకోండి. ఓకేనా? సో టైం వేస్ట్ మీద. సో లేదు నేను కన్సల్టెంట్ కింద వెళ్తాను సార్ అని అంటే R2R కూడా నేర్చుకోండి. ఓకే, సో R2R కూడా నేర్చుకోండి. కన్సల్టెంట్ కింద వెళ్తాను సార్ నేను ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత కన్సల్టెంట్ కోర్సులో జాయిన్ అవుతాను అనుకుంటే R2R కూడా నేర్పిస్తాం. అదే R2R కూడా నేర్చుకొని వెళ్ళండి. ఓకేనా? సార్ నాన్ కమర్షియల్ సార్ హలో నాన్ కమర్షియల్ కన్సల్టెంట్ పనిచేస్తలే సార్. ఏదండి? నాన్ కామర్స్ వాళ్ళు కన్సల్టెంట్కి వెళ్ళొచ్చా? రాదు కదా. కన్సల్టెంట్ కి బ్యాక్గ్రౌండ్ తో పని లేదు. ఐటీ ఈ పలానా బ్యాక్గ్రౌండ్ ఉండాలి ఏం లేదు. బీఎస్సీ చదువుకున్నా వెళ్ళొచ్చు. ఓకే, ఎనీ డిగ్రీ కన్సల్టెంట్. ఓకేనా? ఇవి 3 నేర్చుకుంటే అవి ఈజీ అయిపోతాయి. అవి 50% నేర్చేసుకున్నట్టే. ఇక్కడ మీరు R2R వరకు నేర్చుకుంటే అక్కడ కన్సల్టెంట్లో 50% నేర్చుకుంటే సరిపోతుంది అంతే. చాలా వరకు కవర్ చేసేసాను నేను ఇందులోనే. P2P కవర్ చేస్తాను, ఓటీసీ కవర్ చేస్తాను, R2R కూడా కవర్ చేస్తే కన్సల్టెంట్కి 50% వర్క్ కంప్లీట్ అయిపోయినట్టు. ఇంకా 50% నేర్చుకుంటే సరిపోతుంది. అర్థమైందా? ఇవన్నీ ఇక్కడ మీరు ఎండ్ యూజర్ యాక్టివిటీస్ చేస్తారు, అక్కడ కాన్ఫిగరేషన్ చేయాలి. అవుట్పుట్ ఇదే. ఇప్పుడు అవుట్పుట్ ఏదైతే ఉందో అది బ్యాక్ ఎండ్లో కాన్ఫిగరేషన్ చేస్తాను, ఇక్కడ వర్కౌట్ అవుతుంది కదా. సో అవుట్పుట్ మాత్రమే మీరు చూస్తున్నారు, బట్ ఇది ఎలా వచ్చింది అనేది కన్సల్టెంట్లో ఉంటుంది. ఇది నేర్చుకుంటే 50% కన్సల్టెంట్ కోర్స్ ఫ్రీ. ఓకే, సో ఈ ఎంట్రీస్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఎలాగ వచ్చేసినాయి అవి అయితే అక్కడికి వెళ్తే కాన్ఫిగరేషన్ నేర్చుకోవాలంతే. ఓకేనా? రైట్. కన్సల్టెంట్కి డిస్కౌంట్ ఇస్తాం మేము. నెక్స్ట్ బ్యాచ్ కొత్తగా స్టార్ట్ అవుతుంది, ఒక మార్నింగ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఒక 1 month లోపు, ఈ మంత్ ఎండింగ్ తర్వాత ఒక మార్నింగ్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ అవుతుంది. లేదా ఆల్రెడీ ఒక బ్యాచ్ ఉంది. లేదు అంటే ఒక 1 month తర్వాత నేర్చుకోండి. 1 month లో మనకి కన్సల్టెంట్ స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ బ్యాచ్ 9కి 9:30 10కి స్టార్ట్ అవుతుంది. 10కి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో 10కి. సో అందులో జాయిన్ అవుతుంది. స్మాల్ డౌట్ సార్. చెప్పండి మేడం. ఇది ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళాను నిన్న, ఎంక్వైరీ బాండింగ్ ఇది. ఏముంది మేడం దాంట్లో? జస్ట్ లైక్ మీ అయితే పని దాంట్లో డేటా లేదు కదా సార్, మళ్ళీ మేము ప్రాక్టీస్ ఎలా చేయాలి? మీకు ప్రాక్టీస్ లేదు మేడం దీనికి. జస్ట్ లైక్ ఎండ్ యూజర్ కోర్స్ అంటే జస్ట్ లైక్ డేటా ఎంట్రీ. ఓకే, సో మీకు ఇన్పుట్స్ ఆల్రెడీ ఎక్సెల్ షీట్లో ఇచ్చేస్తారు. ఆ టీ కోడ్ ఓపెన్ చేసి అందులో ఎంటర్ చేసి సేవ్ చేస్తే డేటా స్టోర్ అయిపోతుంది. అంత మించి అవసరం లేదు ప్రాక్టీస్ ఏమి అవసరం లేదంటే సార్. తర్వాత మీరు టీ కోడ్స్ ఇస్తున్నారు కదా పైన, ఇట్లా నావిగేషన్ తో కూడా వెళ్ళొచ్చు కదా మనము దీంట్లో? ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఓకే, సో నావిగేషన్ ద్వారా కూడా వెళ్ళొచ్చు, డైరెక్ట్ టీ కోడ్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. మీకు ఏంటంటే రియల్ టైంలో టీ కోడ్ యాక్సెస్ ఇచ్చేస్తారు. టీ కోడ్ ద్వారా వెళ్ళండి చాలు. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ రైట్. సి గైస్, మరి ఈ రోజు బిల్లింగ్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేద్దాము. సో చూడండి, ఇక్కడ బిల్లింగ్ డాక్యుమెంట్ టీ కోడ్ ఏంటండి? బిల్లింగ్ కోడ్ ఏంటి? VF01. ఓకే, సో చేంజ్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? VF02. VF02లో ఏంటంటే బిల్లింగ్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తాం అనమాట. బిల్లింగ్ డాక్యుమెంట్ రిలీజ్ చేసేది ఇక్కడే. ఓకే, డిస్ప్లే అయితే సో VF03. సో ఇదనమాట. ఇది కూడా మనం కంప్లీట్ చేద్దాం ఈరోజు. ఓకే, ఈ బిల్లింగ్ డాక్యుమెంట్ అయిపోతే సగం అయిపోయినట్టే. వితౌట్ మనకి సేల్స్ ఆర్డర్ లేకుండా మనకి చెప్పుకున్నాగా. చెప్పండి టీ కోడ్స్. సేల్స్ ఆర్డర్ లేకుండా మనకి ఇన్వాయిస్ ఏముందో చెప్పండి. బిల్లింగ్ అనేది ఒక జాబ్ బాబు, ఇది కూడా ఒక జాబ్. బిల్లింగ్ అనేది ఒక జాబ్. ఇది రోల్. మీకు రేపు పొద్దున్న బిల్లింగ్ కూడా ఒక జాబ్ రోల్ ఇవ్వచ్చు. మీకు బిల్లింగ్లో కూడా చేశానని చెప్పుకోవచ్చు. రోజుకి ఒక 25 నుంచి 30 బిల్లింగ్స్ చేశానని చెప్పాలి కస్టమర్. ఆర్డర్ మేనేజ్మెంట్ అయితే ఎటువంటి క్వాలిఫికేషన్తో పని లేదు. ఆర్డర్ మేనేజ్మెంట్ క్వాలిఫికేషన్తో పని లేదు, వెళ్ళిపోవచ్చు ఆర్డర్ మేనేజ్మెంట్కి. అప్ టు బిల్లింగ్ వరకు చూసుకొని వెళ్ళిపోండి. ఓకేనా? ప్రాసెస్ తెలుసుకోండి మొత్తం. సో మరి ఇప్పుడు బిల్లింగ్ డాక్యుమెంట్ సంబంధించి ఓకే, సో మనకి టీ కోడ్స్ ఏంటండి? VF01 చేంజ్ చేయాలంటే VF02. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒకసారి SAP సిస్టమ్ ఓపెన్ చేస్తాను.
మనం చేసేదంతా S4 హనాలోనే చూపిస్తున్నాం మీకు మొత్తం. ఓకే, పెద్ద డిఫరెన్స్ ఏం లేదని చెప్పాను. ఏంది oh my god, user account user to remote did not work. S4 hana కాదు, S4 user account. రైట్. సో S4 hana సర్వర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయడం జస్ట్ డబుల్ ఇచ్చేస్తే సరిపోతుంది. యూజర్ ఐడి పాస్వర్డ్ రియల్ టైంలో మీరు ఫేస్బుక్లో లాగిన్ అయితే ఇక్కడ కూడా యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వాలంతే. అందరికీ లాగిన్ అవ్వడం తెలుసు కదా. ఇందులో అర్థం కాని మ్యాటర్ అంటే ఏమీ లేదు. ఇది మీది కాదు, ఇది ఈ స్క్రీన్ మీది కాదు, బ్యాక్గ్రౌండ్ అంతే. ఇక్కడ దాకా చిన్న పిల్లలకి అప్ చెప్పినా చేస్తారు. అవునా కదా? అవునా కదా? చెప్పాలి, నోట్తో చెప్పాలి. చేస్తారా లేదా ఇక్కడ దాకా? సో ఇప్పుడు చిన్న పాయింట్. సో బిల్లింగ్ డాక్యుమెంట్ టీ కోడ్ తెలిస్తే చాలు. టీ కోడ్ ఏంటి? VF01. ఓకే, సో మనకి సేల్స్ ఆర్డర్ లిస్ట్ కావాలంటే టీ కోడ్ ఏంటి? PA05. ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొడితే మనకి సేల్స్ ఆర్డర్స్ కావాలి అంటే ఇక్కడ సోల్ టు పార్టీ అంటే కస్టమర్. సో కస్టమర్ తీసుకుంటున్నారు చూడండి. ఇక్కడ కంపెనీ కోడ్ ఇస్తే చాలు, దాంట్లో ఉన్న కస్టమర్ లిస్ట్ వచ్చేస్తుంది. కంపెనీ కోడ్ ఇస్తే కస్టమర్ లిస్ట్ వచ్చేస్తుంది. ఇదిగో కస్టమర్ లిస్ట్ ఇది. ఈ కస్టమర్తోనే కదా నేను అన్ని క్రియేట్ చేసిన సేల్స్ ఆర్డర్లు. ఇదొకటి ఇంకోటి ఒకటి క్రియేట్ చేసినట్టున్నా. ఇక 21 రెండు కూడా తీసుకోండి ఇట్లా. ఓకేనా? రెండు కస్టమర్కి సేల్స్ ఆర్డర్ లిస్ట్ కావాలంటే ఇదిగో ఎన్ని సేల్స్ ఆర్డర్ లిస్ట్. రికార్డ్ అవుట్లేదు. రికార్డ్ అవట్లేదా? అవుతుందండి. ఓకే, కన్ఫ్యూజ్ క్రియేట్ చేయకండి, అవుతుంది. రైట్. ఈ సేల్స్ ఆర్డర్ డాక్యుమెంట్ టైప్స్, డాక్యుమెంట్ సేల్స్ ఆర్డర్ డాక్యుమెంట్ నంబర్లు. ఓకే, సో సేల్స్ ఆర్డర్ డాక్యుమెంట్ నంబర్స్. సో మన దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా. సో మీకోసం ఏంటంటే ఇప్పుడు దాకా నేను ఏం చేశానో అన్నీ కూడా ఒకేసారి చేస్తాను. బిల్డింగ్ వరకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాను, తర్వాత అవుట్ బౌండ్ డెలివరీ క్రియేట్ చేస్తాను, పికింగ్, ప్యాకింగ్, లోడింగ్, తర్వాత ఏంటిది డిస్పాచింగ్, తర్వాత ఏంటిది PGI వరకు మీకోసం మొత్తం ఒకసారి చేస్తాను. మొత్తం ప్రాసెస్ అంతా ఇప్పుడు డివైడ్ చేస్తాను ఒక్కోటి. అదే కన్సల్టెంట్ కోర్సులో అయితే ఇది 3 రోజులు నేర్పించేస్తాను మొత్తం. OTC కన్సల్టెంట్లో అయితే 5 రోజులే, మీకు 20 రోజులు. ఓకేనా? అంత తేడా ఉంది. కన్సల్టెంట్ అంటే ఆ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి మీరు. ఎండ్ యూజర్ కాబట్టి స్లోగా స్పూన్ ఫీడింగ్ చేస్తున్నాం. బట్ కన్సల్టెంట్ అయితే టప్ వెళ్ళిపోతాం మనం. సో ఎందుకంటే ఇలాంటివి చాలా ఉంటాయి అక్కడ. ఫస్ట్ ఏం చేస్తానో చూడండి. సో మొత్తం ప్రాసెస్ స్టెప్స్ అన్ని నేర్పిస్తాను ఈరోజు. సో ప్రాసెస్ స్టెప్స్ మనకి సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ సేల్స్ ఆర్డర్ క్రియేషన్ చేద్దామా? సో సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? VA01. తర్వాత ఏం చేద్దాం మనం? స్టాక్ క్రియేట్ చేద్దాం. అవునా? స్టాక్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి? MMBE కాదు, స్టాక్ క్రియేషన్. స్టాక్ క్రియేట్ చేయాలంటే మీగోలో చేయొచ్చు అనమాట. MIGO మీగో. ఓకే, మీగోలో మూమెంట్ టైప్ స్టాక్ లేకపోతే ఒకవేళ మూమెంట్ టైప్ ఎంత 521. ఒకవేళ స్టాక్ ఉంటే క్రియేట్ చేయను, స్టాక్ లేకపోతే స్టాక్ క్రియేట్ చేస్తారు. రియల్ టైంలో స్టాక్ ఎవరు క్రియేట్ చేస్తారు? MM వాళ్ళు. ఓకే, స్టాక్ డిస్ప్లే. సో స్టాక్ డిస్ప్లే చేసుకుంటాం మనం. టీ కోడ్ ఏంటి? MMBE. ఆన్లైన్ వాళ్ళు ఎవరో మాట్లాడట్లా. అవుట్ బౌండ్ డెలివరీ టీ కోడ్ ఏంటి? VL01 లోనే పికింగ్, ప్యాకింగ్ అన్ని చేస్తాను. తర్వాత ఏంటిదండి? PGI పోస్ట్ గూడ్స్ ఇష్యూ టీ కోడ్ ఏంటి? VL02N. ఏమేంటి కావాలి? VL02N. ఏమేంటి రావాలి చెప్పండి ఇక్కడ? కాస్ట్ ఆఫ్ goods sold, account data to inventory account CR. Debit sir. to Debit to inventory account. ఇన్వెంటరీ అకౌంట్. తర్వాత ఏంటిది మనకి? బిల్లింగ్ కూడా డాక్యుమెంట్ చెప్పిన PF customer account data to sales account credit.
సో బుకింగ్ డాక్యుమెంట్ అయిపోయింది చెప్పాను, పీజే డాక్యుమెంట్ అయిపోయింది చెప్పాను, హ్యాపీనా? హ్యాపీ. దీన్ని కూడా చూద్దాం. కస్టమర్ అకౌంట్ డెబిట్, సేల్స్ అకౌంట్. సేల్స్ అకౌంట్ క్రెడిట్. సేల్స్ అకౌంట్. ఓకే. సో ఇప్పుడు ఇది మీ సిస్టంలో నేను మొత్తం చూపిస్తాను, స్టెప్స్ వైజ్ చూపిస్తాను. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, ఏం చేయాలి ఫస్ట్ సేల్స్ ఆర్డర్ని. సో అవసరమైతే పేమెంట్ కూడా చేస్తాను అవసరమైతే. ఓకే. సో పేమెంట్ కూడా అయిపోతుంది, చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తున్నాం చూడండి. సిస్టమ్ ఓపెన్ చేయండి. చూడండి ఇక్కడ. సో నావిగేషన్ పాత్ లో నాకు టీ కోడ్లు కావాలంటే ఇది ఇక్కడ ఉంది, లాజిస్టిక్స్. తర్వాత దేంట్లోకి వెళ్ళాలి? సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. తర్వాత ఇక్కడ చూడండి బిల్లింగ్. సో మాస్టర్ డేటా అంటే కస్టమర్ మాస్టర్ డేటా నేర్పించాలి మీకు. ఓకే. సో బిల్లింగ్. సో బిల్లింగ్ ఇక్కడ ఉంది చూడు, బిల్లింగ్, ఇన్వాయిస్ లిస్ట్, రిబేట్స్, ఇవన్నీ కూడా. ఓకే. సో అలాగే సో వీటిని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు ఇట్లా మీరు. సో లేదా డైరెక్ట్గా మీరు టీ కోడ్లో వెళ్ళిపోవచ్చు అనమాట. ఫస్ట్ VA01. సో VA01 అంటే సేల్స్ ఆర్డర్. సో ఆర్డర్ టైప్ చెప్పండి, OR. సేల్స్ ఆర్గనైజేషన్ ఏంటిది? ZN01. సెటప్ చేసుకుంటాను ఇది చేసే ముందు, ఎందుకంటే మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుంది. ఇది మీకు సంబంధం లేదు. ఓకేనా? ఇప్పుడు నేను చేసేది మీకు సంబంధం లేదు, మధ్యలో డిస్టర్బెన్స్ రాకుండా చిన్న సెటప్ చేసుకుంటాను. రైట్, అయిపోయింది సెటప్. ఇక్కడ నుంచి మీ పార్ట్. ఓకే. సో VA01 ఎంటర్. ఆర్డర్ టైప్ ఏంటి? OR. ఈ ఇన్పుట్స్ ఎవరు ఇస్తారు సార్ అంటే ఎవరు ఇస్తారు? రాసుకోండి ఆర్డర్స్ టైప్స్ అని రాసుకోండి. ఆర్డర్స్ ఎన్ని ఉంటాయి రాసుకోండి. ఇక్కడ కొన్ని ఆర్డర్స్ రాసుకోండి, 4-5 ఆర్డర్స్. ఓకే. క్యాష్ సేల్ ఒకటి, స్టాండర్డ్ ఆర్డర్ ఒకటి, సర్వీస్ క్రెడిట్ షీట్ ఒకటి, కాంట్రాక్ట్ హ్యాండ్లింగ్ ఒకటి, ఒక 4 రాసుకోండి చాలు. లేకపోతే సర్వీస్ క్రెడిట్ మెమో ఒకటి, స్టాండర్డ్ ఆర్డర్ ఒకటి, సర్వీస్ క్రెడిట్ మెమో ఒకటి. ఓకే. సో లేకపోతే క్రెడిట్ మెమో రిక్వెస్ట్ ఒకటి, స్టాండర్డ్ ఆర్డర్ ఒకటి రాసుకోండి చాలు. ఓకే. స్టాండర్డ్ ఆర్డర్ ఒకటి, సర్వీస్ క్రెడిట్ మెమో, కాంట్రాక్ట్ హ్యాండ్లింగ్ చాలు. ఈ 3 రాసుకోండి చాలు. ఓకే. 3 రాసుకోండి చాలు. ప్రస్తుతానికి అయితే నేను ఆర్డర్ టైప్ OR అని ఇస్తున్నాను. సేల్స్ ఆర్గనైజేషన్ ఏంటి సార్? OR అంటే స్టాండర్డ్ అనమాట. స్టాండర్డ్. సో రియల్ టైంలో మీకు ఈ డీటెయిల్స్ ఇచ్చేస్తారనమాట. మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏం తీసుకోవాలి ఇవన్నీ కూడా ఇన్పుట్స్ వచ్చేస్తాయి. ఇవన్నీ లేకుండా మీరేం చేస్తారు? మీరు డేటా ఎంట్రీ. సో అక్కడ వచ్చే సేల్స్ ఆర్డర్ మొత్తం ఎక్కడి నుంచి పిక్ చేసుకోవాలని చెప్తారు మీకు. డోంట్ వరీ. ఓకే. వీటి గురించి వరీ అవ్వకూడదు. ఇన్పుట్స్ మీకు వస్తాయి. ఏ ఇన్పుట్స్ లేకపోతే వదిలేస్తారు, అంతే, చేయరు. అర్థమైందా? ఇన్పుట్స్ లేకపోతే మీరు చేసేది ఏముంది? ఇంకా మీరు పట్టుకొస్తారంటే ఎక్కడి నుంచి కొనుక్కొని వస్తారు ఆ ఇన్పుట్స్ని. జరిగిందే ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? సేల్స్ టీమ్ వాళ్ళు ఇవ్వాలి మీకు. సేల్స్ టీమ్ వాళ్ళు ఇవ్వాలి నీకు ఈ డీటెయిల్స్. అవి ఇస్తే నువ్వు ఎంటర్ చేస్తావు, అంతే. అర్థమైందా? మన సొంతంగా ఏమీ చెయ్యం. ఎంటర్. సోల్డ్ పార్టీ డీటెయిల్స్ ఇచ్చేస్తున్నా చూసుకోండి. షిప్ టు పార్టీ, కస్టమర్ రిఫరెన్స్ నెంబర్ ఈరోజు చెప్పుకుంటున్నాం మనం. కస్టమర్ రిఫరెన్స్ డేట్. ఓకే. సో అలాగే ఈ సేమ్ డేట్స్ తీసుకుంటున్నా నేను. తర్వాత పేమెంట్ టర్మ్ తీసుకోండి. ఆ తర్వాత మెటీరియల్ తీసుకోండి. క్వాంటిటీ ఎంత? 100 క్వాంటిటీ ఇష్యూ. తర్వాత ఏంటి? ఫస్ట్ డేట్. తర్వాత ఏంటిది? ప్లాంట్. ఓకే. ఇవన్నీ ఇవ్వటమే కదా, జస్ట్ లైక్ డేటా ఎంట్రీనా కాదా? రోజు పడుతుంది అంతే, 6 రోజులు పడుతుంది. సో ఇక్కడికి వెళ్ళి ఎడిట్లోకి వెళ్ళి ఏమైనా మిస్ అయినా చూడాలంటే ఇన్కంప్లీషన్ లాగ్ ఏం లేవు. ఏం చేద్దాం?
అయిపోయింది. దీనికి ట్రైనింగ్ కావాలా? డేటా ఎంట్రీ చేయడానికి దీని ప్రాక్టీస్ కావాలా? అవసరం లేదు. ఓకే, 254 మంది. సో సేల్స్ ఆర్డర్ ఎంత ఇక్కడ నోట్ చేసుకోండి. ఇక్కడ నోట్ ప్యాడ్ లో ఇవన్నీ మీ సెషన్ లో చేయాలి అంటే, ప్రాక్టీస్ చేయాలంటే మీరు ఒక 100 రోజులు ట్రైనింగ్ నేర్చుకోవాలి, అప్పుడే అవుతుంది. సో ఇది నేను పేస్ట్ చేస్తున్నానండి. ఇక్కడ సేల్స్ ఆర్డర్ నెంబర్ ఎంత? 254. 254 అని రాసుకోండి. ఇక్కడ సేల్స్ ఆర్డర్ నెంబర్ 254. తర్వాత ఫస్ట్ మనం స్టాక్ చెక్ చేద్దాం. స్టాక్ 100 క్వాంటిటీ ఇష్యూ చేస్తున్నాం కదా కస్టమర్కి. 100 క్వాంటిటీ మన దగ్గర ఉందా లేదు చెక్ చేయాలి కదా. అవైలబిలిటీ చెకింగ్ MMBE ఎంటర్ చేయి. ఎంటర్ చేసి ప్లాంట్, సో ZN01. సో మెటీరియల్ ఎంతమంది? ఇదేనా? ఒక్క నిమిషం, ఇందాకటి చూస్తాను మెటీరియల్ ఏమి ఇచ్చాను. VA03లోకి వెళ్ళి చూస్తాను. ఓకే, సో ఇది మెటీరియల్. ఈ మెటీరియల్కి స్టాక్ చెక్ చేసుకోండి. స్టాక్ ఎంత ఉందండి? ఇది కస్టమర్ స్టాక్. ఇది మెయిన్ స్టాక్. స్టాక్ లేదు. స్టాక్ లేకపోతే ఏం చేయాలి? స్టాక్ క్రియేట్ చేసుకోవాలి. రియల్ టైంలో స్టాక్ క్రియేట్ చేసేది ఎవరు? మీరా? మీ డ్యూటీ కాదు. రియల్ టైంలో స్టాక్ క్రియేట్ చేసేది ఎవరు? MM వాళ్ళు స్టాక్ ఎలా క్రియేట్ చేస్తారో నేర్పిస్తారు. ఇది మీ డ్యూటీ కాదు. ఓకే, స్టాక్ క్రియేషన్ నేర్పిస్తాను, మీ డ్యూటీ కాదు ఇది. స్టాక్ క్రియేషన్ మీగోలోకి వెళ్ళాలి. దేంట్లోకి వెళ్ళాలి? మీగో. సో మీగోలోకి స్టాక్ క్రియేషన్ ఎండ్ యూజర్ చేస్తాడా సార్? అది ఎండ్ యూజర్సే. ఓకే, ఇవన్నీ ఎండ్ యూజర్సే మొత్తం. స్టాక్ క్రియేషన్ మీగోలోకి వెళ్ళాలి. మీగోలోకి వెళ్ళి మనం సో స్టాక్ క్రియేషన్ కాదు, మెటీరియల్ తీసుకో. మెటీరియల్ మీగోలోకి వెళ్ళి మూవ్మెంట్ టైప్ ఎంత అండి? 521. ఇక్కడ గూడ్స్ రిసిప్ట్ అదర్స్ అని చెప్పి తీసుకోవాలన్నమాట. డాక్యుమెంట్ డేట్ ఈ రోజుదే, పోస్టింగ్ డేట్ ఈ రోజుదే. MM వాళ్ళు చేసుకుంటారు, మీకు సంబంధం లేదు. ఎంటర్. ఓకే, సో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. క్వాంటిటీ, స్టాక్ క్వాంటిటీ ఎంత క్రియేట్ చేస్తున్నాను? క్రియేట్ చేస్తున్నా. ఓకే, వేర్. సో మూమెంట్ టైప్ ఎంత? ప్లాంట్ ఎంత? ఏ ప్లాంట్ నుంచి స్టాక్? ZN01 స్టోరేజ్ హైదరాబాద్. ఓకే, తర్వాత ఎంతకు వచ్చేసి ఇదంతా ఐటమ్ ఓకే అని చెప్పి సెలెక్ట్ చేసుకొని మనం జస్ట్ ఏం చేయాలంటే చెక్ చేసుకోవాలి అని మిస్ అయిందా లేదా అని. ఓకే, చెక్ చేసుకున్నాం, అంతా ఓకే అంట. పోస్ట్ చేసేస్తున్నాం. పోస్ట్ అయిపోయింది. సో స్టాక్ క్రియేషన్ అయిపోయింది. అలా ఎక్కడ చెక్ చేసుకోవాలి? స్టాక్ వచ్చిందో లేదో ఎక్కడ చెక్ చేసుకోవాలి? స్టాక్ వచ్చిందో లేదో ఎక్కడ చెక్ చేసుకోవాలి? స్టాక్ వచ్చిందో లేదో ఎక్కడ చెక్ చేసుకోవాలి? MMBE. వెళ్ళిపో MMBEకి. స్టాక్ పడిందో లేదో చెక్ చేసుకో. MMBE. సో ఇదే మెటీరియల్, ఇదే ప్లాంట్. వచ్చిందా లేదా? హైదరాబాద్లోకి స్టాక్ వచ్చేసింది. సో హైదరాబాద్లో స్టాక్ వచ్చిందా రాలేదా? వచ్చేసింది కదా. ఇప్పుడు ఇదే స్టాక్ని ఇష్యూ చేసినప్పుడు, సో స్టాక్ని ఇష్యూ చేయాలంటే మనకి P కోడ్ ఏంటి? ఫస్ట్ అవుట్ బౌండ్ డెలివరీ చేయాలి కదా. చేయాలా వద్దా? సో ఇది అయిపోయింది. సో మనకి ఏమేమి అయిపోయినాయి చూసుకోండి. సేల్స్ ఆర్డర్ క్రియేషన్ అయిపోయింది, స్టాక్ కూడా అయిపోయింది. ఓకే, డిస్ప్లే కూడా అయిపోయింది. ఓకే, సూపర్. అంది ఉంది. గూడ్స్ ఇష్యూ చేసుకోవచ్చు హ్యాపీగా. తర్వాత ఏం చేయాలి? అవుట్ బౌండ్ VL01 VL01. సో షిప్పింగ్ పాయింట్ ఇవన్నీ నిన్నే అయిపోయినాయి మన క్లాస్లో. షిప్పింగ్ పాయింట్ ఇచ్చేసి సో మనకి డేట్ ఇచ్చేసి ఎంటర్ కొట్టండి. సో ఈ డేట్ ఎక్కడ రాంగ్ ఇచ్చినట్టున్నా. ఈ డేట్ ఎంత? 15వ తారీఖుని తీసుకున్నట్టున్నాము. సో ఇప్పుడు పికింగ్ ఎంత? పికింగ్ నిన్న చేసాం 100. స్టోరేజ్ లొకేషన్ హైదరాబాద్. సో ఇవి ఇచ్చి ఏం చేయాలి మనం? ఇక్కడ ఈ లైన్ ఐటమ్ సెలెక్ట్ చేసుకొని పోస్ట్ గూడ్స్ ఇష్యూ ఏంటిది? పోస్ట్ గూడ్స్ ఇష్యూ.
సో ఇవన్నీ మీరు చేసింది ఏమీ లేదు, ఆటోమేటిక్గా వస్తుంది. ఇదంతా లోడింగ్, షిప్పింగ్ ఏమైనా మిస్ అయితే ఏమైనా ఇస్తారు అంతే. ఓకే, ఇంకా ఇది కంప్లీట్ కావాలా, అందుకే ఏ చూపిస్తాను చూడండి. ఏ అంటే ఏంటి, నాట్ ఎట్ ప్రాసెస్డ్. సో ఏమేం కంప్లీట్ కావాలా, ఇవన్నీ కంప్లీట్ కావాలా. గూడ్స్ మూవ్మెంట్ అవ్వలేదు, సో బిల్లింగ్ కూడా అవ్వలేదు, పికింగ్ అయితే అయ్యింది. ఓకే, సో ఇప్పుడు పోస్ట్ గూడ్స్ ఇష్యూ మీద డబుల్ చేస్తా చూసుకోండి. పోస్ట్ గూడ్స్ ఇష్యూ కూడా అయిపోయింది. సో పోస్ట్ గూడ్స్ ఇష్యూ అయింది కదా, మరి ఈ నెంబర్ రాసుకోవాలి కదా, నేను ఇక్కడ రిఫరెన్స్ కోసం రాసుకోవాలా వద్దా? రాసుకున్నా. సో సగం వర్క్ అయిపోయింది మీది. ఏముంది ఏంటి ఇది, ఏముందా లేదా, మ్యాటర్ ఉందా లేదా చెప్పాలి. ఏమీ లేదు మ్యాటర్. దీనికి ట్రైనింగ్ తీసుకోవాలా, ఏమీ లేదు. ఓకే, సో ఇది కూడా అయిపోయింది. ఇంకేం మిగిలింది ఏంటి, ఇది ఈ ఎంట్రీ పడిందో లేదో చెక్ చేసుకోవాలి. సో చెక్ చేసుకోవాలంటే మనకి ఒకసారి మనం చెక్ చేసుకోవాలి కదా. సో పైన ఒకసారి మళ్ళీ ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే కాదు, పైన ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇది ఒకసారి మీరు VL02N వెళ్ళి పైన డిస్ప్లే కొట్టి ఎంటర్ కొట్టండి. ఇది వచ్చింది కదా. ఏమేమైంది ఇక్కడ, ఏమేమైందో చెక్ చేయాలంటే డాక్యుమెంట్ ఫ్లో. సో గూడ్స్ ఇష్యూ అయిపోయింది కదా, దీన్ని డబుల్ క్లిక్ చేసి దీన్ని సెలెక్ట్ చేసుకొని డిస్ప్లే డాక్యుమెంట్. ఓకే, ఇక్కడ మీరు డాక్యుమెంట్ ఇన్ఫో, తర్వాత FI డాక్యుమెంట్, తర్వాత అకౌంటింగ్ డాక్యుమెంట్. వచ్చిందా లేదా, ఇదే కదా ఎంట్రీ. సో ఇక్కడ మీకు వెళ్తే హెడర్ డేటాలోకి వెళ్తే డాక్యుమెంట్ ఏంటిది, ఇది WL. సో ఎవరైనా గూడ్స్ ఇష్యూ చేసినప్పుడు డాక్యుమెంట్ అయిపోయింది WL. ఇక్కడ కన్ఫ్యూజన్ లేదు కదా, ఇక్కడాకే చెప్పుకున్నాం మనం. 3 రోజులు చెప్పుకున్నాం క్లాసులు, ఇదే 3 రోజులు చెప్పుకున్నాం, అవునా కదా. నెక్స్ట్ ఇంకా మిగిలింది మనకు ఒక్కటే. సో ఇంకా మిగిలింది ఏంటిది, ఒక్కటే ఇంకా. సో బ్యాక్ వచ్చేసేయండి, కంప్లీట్గా బ్యాక్ వచ్చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ /N. సింపుల్గా అయిపోయింది. ఓకే, తర్వాత ఇంకా మనం చేయాల్సిన పని VF01. ఇది బ్యాక్ ఎండ్లో సెటప్ అయిందో చెక్ చేసుకోవాలి. VF01 ఎంటర్. ఒక్కసారి గూడ్స్ ఇష్యూ అయిపోయింది కదా, మరి గూడ్స్ ఇష్యూ ఇచ్చేసిన తర్వాత స్టాక్ ఉందో చెక్ చేసుకోవాలి, అవునా కదా. సో స్టాక్ నిజంగా వెళ్ళిందో చెక్ చేసుకోవాలంటే కూడా ఏంటి, MMB స్టాక్ చెక్ చేసుకో. స్టాక్ ఉందా పోయిందా, లేదు సార్ పోయింది. కస్టమర్కి గూడ్స్ ఇచ్చేసాం కాబట్టి స్టాక్ 0. చిన్నపిల్లల ఆట, ఇందులో కష్టం ఉందా, ఇందులో స్టాక్ 100 ఉంది, ఇష్యూ చేసినప్పుడు 0. వాళ్ళు స్టాక్ 100 ఉంది, గూడ్స్ ఇష్యూ 50 చేస్తాం, ఎంత ఉంటుంది, 50 ఉంటుంది. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ S4 హనాలో సింపుల్గా నేర్చుకుంటున్నారు మీరు ఇవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ ఏంటిదండి, ఇవన్నీ చాలా కష్టమైన టాపిక్స్. మామూలుగా OTC అంటే బట్ చాలా సింపుల్గా మీకు నేర్పించేసా. VF01 నెక్స్ట్ ఏంటిది, VF01. నెక్స్ట్ ఎంటర్. ఇది బిల్లింగ్ డాక్యుమెంట్ అనమాట. సో ముందు బిల్లింగ్ పోస్ట్ అయిపోయి ఎంట్రీ చూపించిన తర్వాత బిల్లింగ్ డాక్యుమెంట్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, 20 minutes. ఓకే, ముందు బిల్లింగ్ డాక్యుమెంట్ ఎంటర్ కొట్టండి. ఎంటర్. సో ఎంటర్. ఇక్కడ ఎప్పుడైనా సరే వార్నింగ్ మెసేజ్లు వస్తుంటే ఎంటర్ కొట్టాలంతే, ఎంటర్. సో ఇలా వచ్చేది, ఇది బిల్లింగ్ డాక్యుమెంట్. అన్నీ వచ్చేస్తాయి, మీరు చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ అన్ని ఆటోమేటిక్గా పిక్ అవుతూ ఉంటుంది. బిల్లింగ్ డాక్యుమెంట్ వరకు సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తే అన్ని ఆటోమేటిక్గా ఫ్లో అవుతుంది. ఇప్పుడు జస్ట్ ఏం చేయాలి, సేవ్ చేయాలంట. సేవ్, ఎంటర్. సో డాక్యుమెంట్ అనేది సేవ్ అయిపోయింది, కానీ నో జనరల్ ఎంట్రీ జనరేటెడ్ అన్నాడు. ఓకేనా. సో జనరల్ ఎంట్రీ జనరేట్ అవ్వాలి అంటే రిలీజ్ చేయాలి ఇది. ఓకే, ఎక్కడికి వెళ్ళి రిలీజ్ చేయాలి, ముందు సేవ్ చేసుకుందాం దీన్ని. సో జస్ట్ మీరు ఏం చేయాలి, సేవ్ చేయాలండి, ఎంటర్ కొట్టి సేవ్ చేయాలి అంతే. సో మీరు రిలీజ్ చేయాలంటే బ్యాక్ వచ్చేసేసి టీ కోడ్ ఏంటి, VF02, ఇదే కదా. రైట్, VF02లోకి వెళ్ళి ఇదిగో ఈ ఫ్లాగ్ ఉంది చూసావా, ఈ ఫ్లాగ్ మీద క్లిక్ చేయి.
సో ఎంటర్ కొట్టు. ఈ వార్నింగ్ ఈ మెసేజ్లు వస్తే ఎప్పుడు కూడా ఎంటర్ కొట్టాలి ఎస్ఐపిలో. ఏదో ఎర్రర్ ఉంది అండి, ఇక్కడ ఏదో ఎర్రర్ ఉంది, బిల్లింగ్ డాక్యుమెంట్ దగ్గర ఏదో ఎర్రర్ ఉంది. ట్యాక్స్ పోస్టింగ్ మేడ్ విత్ ట్యాక్స్ కోడ్ ఎంటర్ కస్టమైజ్ ట్యాక్స్ అండ్ సేల్స్ అని చెప్పి ఒక చిన్న ఎర్రర్ ఉంది. ఈ ఎర్రర్ రిసాల్వ్ చేయాలి. ఇప్పుడు ఎర్రర్ వచ్చింది, ఎవరు రిసాల్వ్ చేస్తారు? ఎఫ్ఐ కన్సల్టెంట్ రిసాల్వ్ చేస్తారు. మరి ఎర్రర్ వచ్చింది, మీరేం చేస్తారు? ఇప్పుడు టికెట్ రైజ్ చేస్తాం. టికెట్ రైజ్ చేసేటప్పుడు టికెట్ రైజ్ చేస్తారు. P1 టికెట్ లేదా P2 టికెట్ రైజ్ చేస్తారు. ఓకే, ఇది కాన్ఫిగరేషన్ ఇష్యూ కాబట్టి 2 గంటలు అవ్వదు రియల్ టైంలో. ఓకే, 2 గంటలు చాలు, 6 గంటలు తీసుకుంటారు కస్టమర్. ఓకే, ఏ టూల్లోకి వెళ్ళి రైజ్ చేస్తారు? సర్వీస్ నో టూల్. టికెట్ రైజ్ చేసేటప్పుడు ఇన్పుట్స్ ఇస్తారు. రేపు పొద్దున నీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ కాలర్ నేమ్. ఇప్పుడు ఈ ఎర్రర్ తీసుకొని ఎలా సాల్వ్ చేస్తారో అది మీరు ఎలా కన్సల్టెంట్ ఎలా సాల్వ్ చేస్తారో చెప్పాలి. టికెట్ రైజ్ చేశానని చెప్పాలి, కన్సల్టెంట్ ఫాలో అప్ చేశానని చెప్పాలి, సేల్స్ సంబంధించింది ఇష్యూ అని చెప్పాలి. ఓకే, బిల్లింగ్ సంబంధించి ఇష్యూ, ఇది ఎర్రర్ ఇది. ఓకే, ఇది నేను కన్సల్టెంట్ కూర్చోబెట్టి చేయించానని చెప్పాలి మీరు. అర్థమైందా? రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒకసారి బ్యాక్ ఎండ్లోకి వెళ్ళి సో కన్సల్టెంట్ కింద నా డ్యూటీ ఏంటో నేను చూసుకుంటాను. సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. అయితే ఓకే, అవ్వకపోతే చూద్దాం ఏమవుద్దాం, టైం పడుతుంది. మీరు సాల్వ్ చేయాలి అంటే మీరు కన్సల్టెంట్ కోర్స్ నేర్చుకోవాలి. ఓ మై గాడ్, ఇది కూడా ఉంది కదా, అన్నీ బాగానే ఉన్నాయి. మరి ఎందుకు వచ్చింది ఎర్రర్? ఎక్కడ? VF01 VF02 కదా. సో డాక్యుమెంట్ అయితే జనరేట్ అయింది కానీ సో మనకి ఎర్రర్ వస్తుంది ఇది. సో ఇది ఎవరో ఉన్నారంట. ఎంటర్. సో ఇది ట్యాక్స్ సంబంధించిన ఎర్రర్ అండి. ఇది ఏదో వేరే ఎవరిదో పిక్ అవుతుంది. ఇది P8 అన్నది ఎవరిదో, ఇది మనకు సంబంధం లేనిది పిక్ అవుతుంది. ఒకసారి దీని స్టోరీ ఏందో చూద్దాం. మార్చేసారా ఇంది ఇక్కడ జడన్ ట్యాక్స్. ఓకే, నేను ఇది మీకు సంబంధం లేదు. ఓకే, ఇది నేను చేసుకోవాల్సింది, మీకు సంబంధం లేదు. ఎవరో ఇది మార్చేశారు బ్యాక్ ఎండ్ లో. సో Z6 రావాల్సింది ఎవరో బ్యాక్ ఎండ్ లో మార్చేశాడబ్బా. Z6 పిక్ అవ్వాల్సింది ఎవరో B8 అని చెప్పి సెట్ చేస్తారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, బట్ ఇక్కడ ఎందుకు వచ్చింది అనేది ఒక అనాలిసిస్ చేసుకుంటాను నేను. కరెక్ట్గానే ఉంది కదా. 28% పిక్ అయింది, 2800 క్యాలిక్యులేట్ చేసింది. not been created. So conditions. ఇవన్నీ బ్యాక్ ఎండ్ వర్క్, ఇది మీకు సంబంధం లేదు.
ఒకసారి మళ్ళీ చెక్ చేస్తున్నాను, ఇది ఒకసారి ఇష్యూ వస్తే సాల్వ్ అవుతుంది త్వరగా. సో B8 అని చెప్పి పోతుంది. ఈ బ్యాక్ ఎండ్స్లో సమ్మన్ చేంజ్ చేస్తూ ఉంటే ఇలా వస్తాయండి, ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. ఈ ఎర్రర్స్ కన్సల్టెన్సీ చేసుకుంటారు. Z6 ఉంది. AWS 18% 28% తీసుకుంటాం. సో ఇది ఎవరిదో పిక్ అవుతుంది, B8 మనకు సంబంధం లేదు. Z6 ఉంది, ఎవరిదో పిక్ అవుతుంది. సో ఈ ట్యాక్స్ పిక్ అవ్వాలి 18%. సరే మళ్ళీ ఒకసారి చూస్తాను, ఫస్ట్ కాడి నుంచి చేస్తాను మళ్ళీ ఇంకోసారి. VH01లోకి వెళ్ళి, ఎందుకంటే ట్యాక్స్ ఎవరో మధ్యలో మార్చుంటారు మన దగ్గర చేసేటప్పుడు, అందుకే మనకి ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే ఇదే సర్వర్లో నెంబర్ ఆఫ్ పర్సన్స్ పనిచేస్తూ ఉంటారు. ఓకే, సో అప్పుడు కామన్గా ఈ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. ఓకే, సేవ్ చేసిన అంత కంప్లీట్ అంట కాన్సెప్ట్ పేమెంట్. తర్వాత గూడ్స్ రిసిప్ట్ మీరు 521 ఒకసారి మళ్ళీ చేస్తున్నా ఇవన్నీ. ఓకే, తర్వాత VL01 కింగ్ క్వాంటిటీ స్టోరేజ్ పోస్ట్ పొజిషన్ కూడా అయిపోయింది. తర్వాత VF01 ఇక్కడ నుంచి చూడండి సేమ్ ఇష్యూ వస్తుందా లేదా. ఎంటర్ ఎంటర్ ఎంటర్, సేవ్ చేయండి, ఎంటర్ ఎంటర్. సో అకౌంట్ నో జనరల్ ఎంట్రీ జనరేటెడ్ అన్నాడు. VF02లోకి వెళ్ళి సో ఫ్లాగ్ మీద క్లిక్ చేస్తుంటే మనకి ఎర్రర్ వస్తుంది. సో మారింది, ఎర్రర్ మారింది, ఇంకో ఎర్రర్ వచ్చింది. సో ఇంకో ఎర్రర్ వచ్చింది చూడండి, అంటే సాల్వ్ అయింది ఆ ఎర్రర్. ఇందాకడ ఎర్రర్ సాల్వ్ అయింది. సో ఇందాకడ ఎర్రర్ సాల్వ్ ఎలా అయింది సార్ అంటే, బ్యాక్ ఎండ్లో ట్యాక్స్ సంబంధించి కోర్స్ మార్చారు. ఓకే, అది డమ్మీ సర్వర్ కాబట్టి దీని మీద చాలామంది ఇదే టైంలో చాలామంది పనిచేస్తూ ఉంటారు. సో మనకి చాలామంది పనిచేస్తారు కాబట్టి ట్యాక్స్ కోడ్ ఇక్కడ మారింది. ఇప్పుడు మళ్ళీ వేరే ఎర్రర్ వచ్చింది, ఈ ఎర్రర్ని కూడా రిసాల్వ్ చేస్తాం. సో దీనికి కూడా ఇప్పుడు ఇది నెంబర్ రేంజ్కి సంబంధించిన ఎర్రర్ అని చెప్పాలి. ఇందాకడేమో ట్యాక్స్ కోడ్ సంబంధించిన ఎర్రర్, ఇదేంటిది నంబర్ రేంజ్కి సంబంధించిన ఎర్రర్. ఈ ఎర్రర్ రిసాల్వ్ అయితే మనకి ఏం ఎంట్రీ పడాలి, కస్టమర్ అకౌంట్ డాట్ సేల్స్ అనే ఎంట్రీ పడాలి. ఓకేనా. సో ఇది నంబర్ రేంజ్ 9కి ఎర్రర్, ఇది నేను సాల్వ్ చేస్తాను బ్యాక్ ఎండ్.
interval subject to sudden 01 overlaps with the interval. సో నేను సాల్వ్ చేశాను. మళ్ళీ ఇక్కడికి వచ్చి VF0లోకి వచ్చి మళ్ళీ ఈ బటన్ క్లిక్ చేస్తాను. సో ఎంటర్ ఇంకేం ఎర్రర్ వస్తుందో. డాక్యుమెంట్ హ్యావ్ బీన్ సేవ్. సో ఎర్రర్ రిసాల్వ్ అయిపోయింది. ఇక్కడ అకౌంటింగ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తే మనకి ఎంట్రీ చూసారా పడిందా లేదా? కస్టమర్ అకౌంట్ డెబిట్, సేల్స్ అకౌంట్ క్రెడిట్, అవుట్పుట్ ట్యాక్స్ కూడా అప్లై అయింది. సో Z6 అంటే అవుట్పుట్ ట్యాక్స్. ఇప్పుడు ఎన్ని ఎర్రర్స్ వచ్చినాయి? బిల్లింగ్ డాక్యుమెంట్ చేసినప్పుడు 2 ఎర్రర్స్ వచ్చినాయి. ఒకటి ట్యాక్స్ కోడ్ సంబంధించిన ఎర్రర్, రెండోది నంబర్ రేంజ్ సంబంధించిన ఎర్రర్. ఈ 2 ఎర్రర్స్ని నేను ఐటీ కన్సల్టెంట్ చేత రిసాల్వ్ చేయించాను. అట్ ద టైమ్ ఆఫ్ పోస్టింగ్ బిల్లింగ్ డాక్యుమెంట్ ఐ గాట్ 2 errors. One is tax code error and the second one is number range error. So I raised the P3 ticket and the P4 ticket. P3 ticket for tax code and the P4 ticket for number range. I raised the ticket in the service now and assigned it to IT consultant అని చెప్పాలి. సో వాళ్ళు దాని మీద వర్క్ చేసి ఇష్యూని సాల్వ్ చేశారని చెప్పాలి. వాళ్ళతో నేను ఫాలో అప్ చేశాను. ఐ మేక్ సెవరల్ ఫాలో అప్ విత్ ది పర్టికులర్ ఎర్రర్ అని చెప్పి నువ్వు చెప్పాలి. దట్స్ ఇట్. సో ఇక్కడతో మీకు బిల్లింగ్ కూడా పోస్ట్ అయిపోయింది. కానీ మీనింగ్ తెలుసుకుందాం, ఇన్పుట్స్ రాసుకుందాం ఇప్పుడు. ఓకేనా? సో మీరు చేయాల్సింది ఏంటంటే ఇదిగో ఈ బటన్ క్లిక్ చేయాలి అంతే. ఏ బటన్? ఈ బటన్. అకౌంటింగ్ డాక్యుమెంట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఎంట్రీ కనబడిపోతుంది. సో డాక్యుమెంట్ అయిపోయింది బిల్లింగ్ది. ఆర్వి రాసుకోండి. బిల్లింగ్ డాక్యుమెంట్ టైప్ ఆర్వి. టీ కోడ్ ఏమి చేస్తావు? VF02. ఎప్పుడు పోస్ట్ చేస్తావు, ఎవరు పోస్ట్ చేస్తారో అన్ని డీటెయిల్స్ అన్ని హ్యాట్లో ఉంటాయి మొత్తం. బిల్లింగ్ డాక్యుమెంట్ అయిపోయిందండి ఆర్వి. ఇప్పుడు బిల్లింగ్ డాక్యుమెంట్ గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, SAP సిస్టంలో అయితే మీరు చేయాల్సింది ఏముంది? VF01 వేసి ఓకే సేవ్ కొడితే ఆ తర్వాత రిలీజ్ చేయడం VF02 అయిపోయింది. ఎర్రర్స్ వస్తే IT కన్సల్టెంట్. బట్ మీనింగ్ ఏంటి, పర్పస్ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. సో VF03 ఏంటి? సో VF03 అంటే డిస్ప్లే. సో బిల్లింగ్ డాక్యుమెంట్ డిస్ప్లే చేయాలంటే VF03లోకి వెళ్ళి ఐటమ్ ఎంటర్ కొట్టండి, ఎంటర్. సో ఇక్కడ చూడండి ఇన్వాయిస్ డేట్, ఓకే పేయర్. సో ఇది బిల్లింగ్ డేట్ రాసుకోండి. ఇక్కడ ఫస్ట్ పాయింట్ సో బిల్లింగ్ రోజుకి ఎన్ని బిల్లు చేస్తారంటే ఏం చెప్తారు? 25 ఇన్పుట్స్. ఇన్పుట్స్ ఏంటండి? ఇన్వాయిస్ నంబర్, తర్వాత పే డీటెయిల్స్. ఓకే పేయర్ కాదు పేయర్, ఎవరు డబ్బులు కట్టేది మనకి, పేయర్ డీటెయిల్స్. నెక్స్ట్ బిల్లింగ్ డేట్. నెక్స్ట్ ఏంటిది? నెట్ వాల్యూ అంటే ఇన్వాయిస్ వాల్యూ. ఇన్వాయిస్కి ఏమేమి అప్లై అయింది? ట్యాక్స్, ప్రైట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఏం యాడ్ చేయొచ్చు? రిపేర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో డిడక్షన్స్ కూడా ఇవ్వచ్చు. సేల్స్ డిడక్షన్స్ అంటే ఇన్వాయిస్ రేపు పొద్దున్న, సో ఇవన్నీ కూడా ఇవ్వచ్చు అనమాట. మనం సేల్స్ డిడక్షన్స్ కూడా మనం ఇవ్వచ్చు. నెక్స్ట్ చూడండి ఐటమ్ డీటెయిల్స్లో మెటీరియల్ అండ్ బిల్డ్ క్వాంటిటీ. ఇవి చెప్పాలి మీరు రేపు పొద్దున్న. మెటీరియల్ బిల్డ్ క్వాంటిటీ. తర్వాత ఏంటిది? ఐటమ్ డిస్క్రిప్షన్.
ఇవన్నీ రేపు పొద్దున్న ఎంట్రీలో చెప్తే చాలు, ఎస్ఏపీలో ప్రూవ్ చేశారని అయిపోతుంది, ప్రూవ్ అయిపోతుంది. తర్వాత సేల్స్ యూనిట్, తర్వాత ఏంటిదండి కరెన్సీ, ట్యాక్స్ అమౌంట్. సో ఇది ట్యాక్స్ కోడ్. అలాగే ఇంకేమున్నాయి చూడండి, నెట్ వెయిట్, గ్రాస్ వెయిట్, ఒకటి మీకు చెప్పాలి, కస్టమర్ మాస్టర్ డేటా గురించి చెప్పాలి నెక్స్ట్ క్లాస్లో. నెట్ వెయిట్, గ్రాస్ వెయిట్. తర్వాత ఏముంది ఇంకా షిప్పింగ్ పాయింట్, సేల్స్ ఆర్గనైజేషన్, డివిజన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, ప్లాంట్, లొకేషన్ రాసుకోండి. షిప్పింగ్ పాయింట్, సేల్స్ ఆర్గనైజేషన్ చెప్పాలి, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్, తర్వాత ఏంటిది ప్లాంట్, లొకేషన్. తర్వాత ఏంటిదండి కంట్రోలింగ్ ఏరియా అవసరం లేదు. ఇది కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, ఇంటర్నల్ ఆర్డర్. కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, సో ఇంటర్నల్ ఆర్డర్. నెక్స్ట్ సేల్స్ డాక్యుమెంట్ నంబర్. సో బిల్లింగ్ డాక్యుమెంట్ కి జాబ్ పెట్టేవాళ్ళు ఇవన్నీ చదివి చెప్పాలి ఇంటర్వ్యూలో. రిఫరెన్స్ నంబర్. ఆ ఫ్లో చూద్దామా, డాక్యుమెంట్ ఫ్లో ఏమేమైనాయో చూడాలంటే డిస్ప్లే, డాక్యుమెంట్ ఫ్లో అన్నీ కంప్లీట్ అయిపోయింది. సో ఇది కూడా కంప్లీట్ అయిపోయింది మనకి, కానీ క్లియర్ కాలేదు. క్లియర్ అంటే ఏంటి, ఇన్వాయిస్ క్లియర్ కావాలి, పేమెంట్ అవ్వాలి. పేమెంట్ అనేది అవ్వాలి, ఇన్వాయిస్ కంప్లీటెడ్ కానీ. సో ఇది ఫస్ట్ లో నాట్ క్లియర్ అనేది ఫస్ట్ లో వచ్చినారు, తర్వాత ఇన్వాయిస్ కంప్లీట్ అయింది, ఇంకా పేమెంట్ కావాలి. సో ఆ సేల్స్ ఆర్డర్ కంప్లీట్, అవుట్ బౌండ్ డెలివరీ కంప్లీట్, ఇన్వాయిస్ కూడా కంప్లీట్. ఇంకేం కంప్లీట్ కాలేదు, పేమెంట్ కంప్లీట్ కాదు. ఓకే, ఇందులో కూడా హెడర్ డేటా ఉంటుంది, హెడర్ డీటెయిల్స్, ఐటమ్ డీటెయిల్స్ కూడా ఉంటుంది ఇందులో. ఓకే, సో హెడర్ డీటెయిల్స్ లో ఏముందో చూడు. సో బిల్లింగ్, కంపెనీ కోడ్, అది కంపెనీ కోడ్ అనే పాయింట్ రాయాలా మనం, ఫస్ట్ ఇదే రాయాలి ఫస్ట్. సో ఇన్వాయిస్ ఏ కంపెనీ కోడ్ సంబంధించి, రిఫరెన్స్, అసైన్మెంట్ ఇవన్నీ అయిపోయినాయి. ఇన్కో టర్మ్స్ రాయాలా, పేమెంట్ టర్మ్స్ రాయాలా. ఓకే, ఇంకేమున్నాయి కండిషన్స్. వీళ్ళెవరు పార్ట్నర్స్, వీళ్ళు సోల్డ్ టు పార్టీ, షిప్ టు పార్టీ పేరు అంటే ఈ కస్టమర్ సంబంధించిన పార్ట్నర్స్, పార్ట్నర్ డీటెయిల్స్. సో నేను ఈరోజు ఏమైతే చెప్పానో ఆ క్లాస్ చెప్పుకున్నా సాల్వ్, మీరు ఇంటర్వ్యూలో సెలెక్షన్ అవుతారు. ఆ ఎర్రర్ చెప్పాలి, ఎలా సాల్వ్ చేసేవాళ్ళో చెప్పాలి, ఎవరితో సాల్వ్ చేయించేవాళ్ళు చెప్పాలి, ఏ టీం అండ్ స్టాక్ ఏ టీంతో క్రియేట్ చేసేయించాలో చెప్పాలి. స్టాక్ క్రియేషన్, స్టాక్ లేకపోతే ఏముంది గూడ్స్ ఇష్యూ చేయలేదు. స్టాక్ ఏ టీంతో క్రియేట్ చేసానో చెప్పాలి, కీ కోడ్స్ చెప్పాలి. ఈ ఒక్క క్లాస్ చాలు, ఎన్ని క్లాసులు వినే కానీ ఒక్క క్లాస్ చెప్పేస్తే చాలు. ఇంటర్వ్యూలో ప్రాసెస్ స్టెప్స్, ఆ కీ కోడ్స్ చెప్తే చాలు క్లియర్గా. ఈ ఇన్పుట్స్ చెప్పాలి. జాబ్ రాకపోతే నా దగ్గర రండి. కండిషన్స్ ఇవి కూడా ఎవరు చెప్పలేరు బయట, మీకు మార్కెట్లో చెక్ చేసుకోండి. కండిషన్స్లో ఏముంటాయి, గ్రాస్ ప్రైజు. కండిషన్స్ అంటే ఏంటి నేను చెప్పుకున్నాం, గ్రాస్ ప్రైజ్కి ట్యాక్స్, సర్చార్జెస్, నెక్స్ట్ డిస్కౌంట్ అన్నీ వస్తాయి అన్నమాట. రైట్, సో రిబేట్స్ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి అన్నమాట. వీటిని కండిషన్స్ అంటాం. సో ఇక్కడితో మనకి ఇక్కడ మ్యాటర్ ఏమైనా రాసుకోవాలంటే మ్యాటర్ రాసుకోవచ్చు, చాలు ఈ డీటెయిల్స్ చాలు. సో గోటులో మనకి ఐటమ్ ఓవర్వ్యూలో కూడా
ఐటమ్ ఓవర్ అంటే ఇది బోర్డులో మనకి హెడర్ డేటాలో సో ఈ ఇన్పుట్స్ ఉంటాయి. సో ఇవి చాలు మీకు. ఇప్పుడు చెప్పండి థియరిటికల్గా. సో ప్రాసెస్ స్టెప్స్ అందరూ కలిసి చెప్పండి. ప్రాసెస్ స్టెప్స్ అందరూ కలిసి చెప్పండి ఒకసారి. ఓటీసీలో ప్రాసెస్ అందరూ చెప్పండి ఒకసారి. అయిపోద్ది మనకి ఈరోజు. చెప్పాలి. ఎంక్వైరీ, కొటేషన్, అవుట్లైన్ అగ్రిమెంట్, కాంట్రాక్ట్, షెడ్యూల్ అగ్రిమెంట్. 2 types. వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్స్, క్వాంటిటీ బేస్డ్ కాంట్రాక్ట్స్. నెక్స్ట్ ఏంటిది? షెడ్యూల్ అగ్రిమెంట్. తర్వాత ఏంటిది? సేల్స్ ఆర్డర్. తర్వాత ఏంటిది? అవుట్ బౌండ్ డెలివరీ, ప్యాకింగ్, లోడింగ్, డిస్పాచింగ్. తర్వాత ఏంటిది? బిల్లింగ్. బిల్లింగ్ డాక్యుమెంట్ ఏంటి? బిల్లింగ్ డాక్యుమెంట్ టైప్ ఆర్వి. సో టీ కోడ్ ఏంటి? బిల్లింగ్ డాక్యుమెంట్ క్రియేట్ చేయాలంటే VF01, చేంజ్ చేయాలంటే VF02, డిస్ప్లే చేయాలంటే VF03. ప్రాసెస్ స్టెప్స్ చెప్పండి. రేపు పొద్దున్న బిల్లింగ్ డాక్యుమెంట్ ఎలా క్రియేట్ చేసావు అని అడిగితే ఫస్ట్ సేల్స్ వాళ్ళు సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తారు. సేల్స్ టీమ్ విల్ క్రియేట్ ద సేల్స్ ఆర్డర్. సేల్స్ ఆర్డర్ విల్ బి క్రియేట్ based upon the contract and purchase order of the customer. సేల్స్ ఆర్డర్ ఎలా క్రియేట్ చేయాలో మీకు తెలుసు, అవునా? తర్వాత we need to connect the stock team. Stock అంటే MM team for stock creation. So if stock is the deficiency, then we need to create the stock. For stock creation, what is the T code? Migo. Okay. For stock display, what is the T code? For outbound delivery, what is the T code? For PGA, what is the T code? సో ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా నిన్నటి క్లాస్ వరకు. మరి ఈ రోజు ఏం చెప్పుకున్నాము? సో PGA చేసినప్పుడు ఎంట్రీ ఏంటో చెప్పాలి. ఎంట్రీ ఏంటి? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ డెబిట్. బిల్లింగ్ చేసినప్పుడు ఎంట్రీ ఏంటి? VF01. సో కస్టమర్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. సో ఇన్పుట్స్ ఏంటి? ఏమేమి ఇన్పుట్స్ ఇస్తాం చెప్పండి ఒకసారి అందరూ చదవాలి. ఇన్వాయిస్ నెంబర్, కంపెనీ కోడ్, ఇంపోర్ట్ టర్మ్స్, పేమెంట్ టర్మ్స్, payer details, billing date, invoice value, tax code, paid. ఇక్కడతో ఓటీసీ ఎక్కడ దాకా కంప్లీట్ అయిపోయింది? అప్ టు బిల్లింగ్ వరకు కంప్లీట్. ఇక్కడ వరకు ఓటీసీ అప్ టు బిల్లింగ్ వరకు అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ లో పేమెంట్లు చూసుకుందాము. ఓకే, కస్టమర్ మాస్టర్ డేటా ఒకటి చెప్పాలి. మాస్టర్ డేటా. ఓకే, సో ఇక్కడతో మీకు సో బిల్లింగ్ వరకు ప్రాసెస్ స్టెప్స్ తో సహా A to Z ఇచ్చేసా. దీన్ని మీరు 20 minutes ఆపకుండా మాట్లాడగలిగితే జాబ్. ఎంక్వైరీ ఎలా క్రియేట్ చేస్తారు? టీ కోడ్స్. సో కొటేషన్ ఎలా క్రియేట్ చేస్తారు? టీ కోడ్స్, ఇన్పుట్స్. అలాగే అవుట్లైన్ అగ్రిమెంట్, కాంట్రాక్ట్ ఎన్ని టైప్స్? టీ కోడ్స్. అలాగే షెడ్యూల్ అగ్రిమెంట్ ఎన్ని? టీ కోడ్స్. ఇవి మొత్తం చదివితే నీకు ఓటీసీ ప్రాసెస్ మీద ఒక 10 జాబ్లు ఉన్నాయి. 10 జాబులు దేనికైనా వెళ్ళొచ్చు. ఓన్లీ సేల్స్ ఆర్డర్ చదువుకున్నా ఆర్డర్ మేనేజ్మెంట్ జాబ్కి వెళ్ళొచ్చు. ఓకే, బిల్డింగ్ చదువుకుంటే సో ఈ బిల్డింగ్ చదవాలంటే ఈ మొత్తం తెలియాలి. ఫైనాన్స్ గైస్ మొత్తం చదువుకోవాలి, తప్పదు. ఫైనాన్స్ గైస్ ఎవరున్నారో వాళ్ళు మొత్తం నేర్చుకోవాల్సిందే. ఓకేనా? సో అదే మనకి సో ఎవరైతే మనకి నాన్ కమర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారో వాళ్ళు అప్ టు బిల్లింగ్ వరకు నేర్చుకోండి చాలు. బిల్లింగ్ కూడా ఒక ఐడియా ఉందని చెప్తే చాలు. రాదనే కన్నా ఐడియా ఉందని చెప్పి ఆ టీ కోడ్లు చెప్పి బిల్డ్ చేస్తామని చెప్తే చాలు. ఓకే, సో మీ అందరికీ కూడా ఒక ప్రాసెస్ స్టెప్స్ మొత్తం కూడా మైండ్లో ఫీడ్ చేస్తా. మొత్తం ఈ 10 క్లాసుల్లోనే ఎన్ని క్లాసులని? 9 క్లాసుల్లో. 9 క్లాసుల్లో మొత్తం సో ఎంక్వైరీ, కొటేషన్, అవుట్లైన్ అగ్రిమెంట్ డైలీ వాళ్ళు చెప్పి మొత్తం 10 క్లాసులు మీ మైండ్లో ఫీడ్ చేస్తా. ఇప్పుడు ఈ 10 క్లాసులు మైండ్ సెట్ని మీరు చదివేసేసారనుకోండి, ఒక అరగంట సేపు మాట్లాడగలిగే పొటెన్షియల్ వస్తుంది. బిల్లింగ్ డాక్యుమెంట్ మీద కానీ లేకపోతే ఏ ప్రాసెస్ మీద కానీ ఓటీసీ మీద అరగంట సేపు మాట్లాడగలిగే అన్నీ ఒకసారి అయితే అరగంట సేపు మాట్లాడగలిగే పొటెన్షియల్ వస్తుంది. ఏ జాబ్కి వెళ్ళినా 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ పెట్టుకెళ్ళినా నువ్వు జాబ్ వచ్చేలాగా నేను చేస్తాను. ఓకే, కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చెప్తాను, ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్ చూసుకొని వెళ్తే జాబ్ కన్ఫర్మ్. సో ఈ 10 రోజులు కూడా నేను చదువుకోలేను సార్ అంటే మీ ఇష్టం, సంబంధం లేదు. ఓకే, సో ఇంటర్వ్యూ సంబంధించి మార్క్ టెస్టులు తీసుకోమంటే మార్క్ టెస్టులు తీసుకుంటాం. సో మార్క్ టెస్ట్లో కాంటాక్ట్ అవ్వమని ఎవరు కాంటాక్ట్ అవ్వలేదు. మార్క్ టెస్టులు తీసుకోవాలంటే మార్క్ టెస్టులు తీసుకుంటాం. ఓకే, సో లేదు నేను డైరెక్ట్గా వెళ్ళిపోతానంటే వెళ్ళిపోవచ్చు. ఓకే, సో బట్ ఏంటంటే కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్, మేజర్ రోల్. సో ఒక రియల్ టైం జాబ్ హోల్డర్ లాగా నువ్వు మాట్లాడగలిగితే చాలు. ఒక రియల్ టైం సినారియోస్ 4 చెప్పిన. అవుట్ బౌండ్ డెలివరీ నేను చెప్పాను ఇష్యూస్, అలాగే ఈరోజు ఇష్యూస్ ఎన్ని చెప్పినా 2 చెప్పిన. ఈ 2 ఏంటి? నువ్వు ఎలా సాల్వ్ చేసారో నీకు అనవసరం.
సో సాల్వ్ చేసింది కాదు నువ్వు చెప్పాల్సింది, ఏం ఇష్యూ వచ్చిందో చెప్పాలి. రేపు పొద్దున్న నిన్ను బిల్లింగ్ డాక్యుమెంట్లో ఏం ఛాలెంజెస్ ఉన్నాయని చెప్పినప్పుడు ఏం చెప్తావు? అట్ ద టైమ్ ఆఫ్ పోస్టింగ్ బిల్లింగ్ డాక్యుమెంట్ ఐ గాట్ టు ట్యాక్స్ కోడ్ ఎర్రర్ అని చెప్పాలి. ట్యాక్స్ కోడ్ ఎర్రర్ వచ్చింది. సో టు రిసాల్వ్ దట్ ట్యాక్స్ కోడ్ ఎర్రర్, సో ఐ కనెక్టెడ్ టు ద IT consultant, I write the ticket in the service now. అలా సినారియో నువ్వు క్రియేట్ చేసుకోవాలి. I write the service now, I write the ticket in the service now. Service now లో టికెట్ రైట్ చేశాను and assign this ticket to finance consultant. And finance consultant connected me through via chat or Skype. అవునా కదా? So Skype and he asked about the details. I shared the error screenshot and he also resolved the ticket within 3 days. So I write the P3 ticket. Resolve the ticket in 3 days. I make several follow-up to resolve the tickets at the initial stage. అలా నువ్వు స్టోరీ చెప్పావా కన్ఫామ్గా సెలెక్షన్ అయినట్టు. స్టోరీ చెప్పకపోతే నువ్వు రియల్ టైం కన్సల్టెంట్ కింద లేకపోతే రియల్ టైం ఎండ్ యూజర్ కింద నువ్వు పనికిరావు. స్టోరీ టెల్లర్ అయి ఉండాలి. అదే 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నా ఇదే కాన్సెప్ట్, 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నా ఇదే కాన్సెప్ట్. అర్థమైందా? సో కానీ సో అంత ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఇంటర్వ్యూలో సెలెక్షన్ అవ్వాలంటే నువ్వు స్టోరీ టెల్లర్ అయి ఉండాలి. అంటే ఏంటి? యూ నీడ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ ద రియల్ టైమ్ ఎండ్ యూజర్ అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలి. లేదు నేను ఫ్రెషర్గా వెళ్తానంటే మోర్ దాన్ సఫిషియెంట్. ఇక్కడ దాకా ఈరోజు చెప్పిన క్లాస్ వరకు చూస్తే వెళ్ళిపోవచ్చు. ఫ్రెషర్కి ఇంత సీన్ లేదు, ఇంత డెప్త్గా కూడా అడగరు. ఓకే, నా బేసిక్స్ అడుగుతారు, జర్నల్ ఎంట్రీస్, సో అకౌంటింగ్ మ్యాచింగ్ కాన్సెప్ట్ అవి ఉంటాయి కదండి, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్, అవి అక్కడ దాన్ని ఏమంటాం గోల్డెన్ ప్రిన్సిపల్స్. అది చదువుకోండి, ఇంటర్మీడియట్ 10th క్లాస్లో ఉంటుంది. ఓకే, ఎక్స్పీరియన్స్డ్ అయితే మాత్రం ఒక సినారియోని క్రియేట్ చేసి ఇది ఎలా రిసాల్వ్ చేయించాను అని మీరు ఒక ప్రూవ్ చేయిస్తే చాలు. ఈ కోడ్ అండ్ వర్క్ ఏమైతే మేము చెప్పుకున్న పాయింట్స్, ఈరోజు 10 క్లాసులు చెప్పిన పాయింట్స్ అన్నింటినీ ఒక డ్రాఫ్ట్ వేసుకొని ఒక స్కెచ్ చేసుకొని ఒక 10 పేపర్ల పేజీలు రెడీ చేసుకొని వెళ్ళిపోవడమే. జాబ్ రాకపోతే నా దగ్గరికి వచ్చి కూర్చోండి. ఓకే, థ్యాంక్ యూ.